యెషయా గ్రంథము 40 అధ్యాయము 30 వచనం చూస్తే, బాలురు సమస్యలెదురు అలెదురు, యవనస్తులు తప్పక తొట్టులెదురు, యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు అంటున్నారు. అసలు నిజంగా యవనస్తులు బాలురు అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే యూత్ అని ఉంటుంది, అంటే యవ్వన కాలము అని. అయితే ఇక్కడ యవనస్తులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు యంగ్ మ్యాన్ అంటుంది, అంటే వివాహం అయిన వాళ్ళు అని. కాబట్టి యూత్ ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో ఆ యవ్వనేచ్చుల దగ్గర నుంచి వచ్చినప్పుడు వారు అందరూ తప్పిపోయారు. ప్రభు చిత్తంలో నుంచి, ప్రభు యొక్క ప్రణాళికలో నుంచి కోల్పోయి మళ్ళీ వాళ్ళు ప్రభు యొక్క చిత్తంలోనికి ఏ విధంగా వచ్చారు అని మనం కానీ ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వలు చూసినప్పుడు ఆ తినొద్దన్న ఫలం తిని ప్రభు చిత్తం ప్రభు సన్నిధిని కోల్పోయారు. కాబట్టి తర్వాత వచ్చిన నోవాహు కానీ చూసినట్లయితే, యెహోవా చెప్పినట్లుగా దేవాదేవుడని యెహోవా చెప్పిన ప్రకారం నోవాహు ఓడను కట్టాడు. కానీ 8 మంది 120 సంవత్సరాల్లో ఓడను కట్టి ప్రకటిస్తూనే ఉన్నాడు, ఇదిగో ప్రభు నీళ్ల ద్వారా నాశనం కలిగి చేయబోతున్నాడని. ఎంతమంది సువార్త ప్రకటించినా కానీ 8 మంది ద్వారా రక్షణ తీసుకొచ్చాడు. కానీ ఆ రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ ఒక ద్రాక్ష రసం తాగి వాళ్ళ యొక్క సంతానమైన 3వ బిడ్డ సంతానాన్ని శాపం తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ విధముగా తొట్టిల్లిపోతూనే ఉన్నారు. అబ్రహాం చూసినట్లయితే 75 సంవత్సరాల దేవాదేవుడైన యెహోవా నీ తండ్రి ఏంటిని నీ బంధువుల నుంచి నేను చూపించిన దేశానికి వెళ్ళి అన్నప్పుడు తన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రయాణం చేశాడు. కానీ ఈ ఆకాశ నక్షత్రాల్లో నీ సంతానాన్ని విశ్రంభ చేస్తానని చెప్పినప్పుడు ప్రభు చిత్తంలో 86 సంవత్సరాలు వచ్చేసేటప్పటికే ప్రభు చిత్తం నుంచి తొలగిపోయి హాగర్ యొక్క సంతానాన్ని ఇష్మాయిల్ని తీసుకొని వచ్చి ప్రభు చిత్తం నుంచి కోల్పోయాడు. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఎలా పొందుకున్నాడంటే, ఆయన వాగ్దానం చేసినాడు, నమ్మదగిన వాడు, నీ వాగ్దానమైనదే, నీ గర్భఫలం నుండి వచ్చిన వాడే, ఇస్సాకు సారవలనైందే నీ సంతానము అని ఎప్పుడైతే దేవాదేవుడు అని చెప్పాడో 100 సంవత్సరాలకు కూడా ఎదురు చూసి నూతన యెహోవా యొక్క బలము పొందుకొని అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇస్సాకు వాళ్ళ సంతానం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వాదానికి కారణమయ్యాడు. అసలు ఏ విధంగా బలం నింపాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, బలం పొందుకున్నాడంటే 26వ వచనంలో వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నారంటే, అక్కడ ఆయన తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే దేవాది దేవుని యొక్క అధిక శక్తి, దేవాది దేవుని యొక్క బలాతిశయం ఎలా ఉంటుంది అని మనము కానీ ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథం 40 అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, తన పొడిసిటిలో జలములను కొలసిన వాడెవరు, జానతో ఆకాశంలను కొలిచిన వాడెవరు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుల పర్వతాలను తూచిన వాడెవరు, తూనికి చేత కొండలను తూచిన వాడెవరు. కాబట్టి ఆ భూమి ఆకాశంలో సృజించిన ఆ సర్వశక్తి మంత్రుడు దేవాది దేవుడైన యెహోవా ఎంత శక్తి సంపన్నుడంటే, సముద్ర యొక్క జలాలని భూమిని మొత్తాన్ని తన 2 చేతులతో ఒక అరచేతిలో పట్టుకొని ఉంటాడు. ఒక సముద్రపు జలాలని పుడిసిట్లో ఒక చేతి యొక్క అరచేతిలో పట్టుకుంటున్నాను అంటున్నాడు. పర్వతాలని త్రాసులు కూలుస్తానంటున్నాడు. అంత సర్వశక్తి మంత్రుడైన దేవుడైన యెహోవా అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చినప్పుడు బలహీనుడైపోయి, ప్రభు 90 సంవత్సరాల సారా గర్భం ధరించిదా అని చెప్పినప్పుడు అబ్రహాంలో యెహోవా యొక్క బలంతో నింపి ఆ యొక్క వాగ్దాన సంతానమైన ఇస్సాకు ద్వారా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద యెహోవా యొక్క నామాన్ని ఘనపరచడమే కాకుండా సమస్త వంశంలో అబ్రహాం విశ్వాసం ఉంచి వారు అబ్రహాంలాగా సంతానం ఆశీర్వాద కారణమయ్యాడు. కాబట్టి మోషే కూడా మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు దగ్గర రాజు యొక్క సకల విద్యలన్నీ అభ్యసించేసి అనంత జ్ఞానము కలిగి యుద్ధ ప్రావీణుడయ్యుండి ఒక ఐగుప్తిని ప్రభు చిత్తాన్ని ప్రకారం బయటికి రాగానే ఒక ఐగుప్తుని చనిపి ప్రభు చిత్తం నుంచి తొలగిపోయాడు. కానీ యెహోవా కోసం ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని చెప్పేసి మళ్ళీ 40 సంవత్సరాలు కాపరిగా ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద యెహోవా దర్శించి సీనాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క చిత్తాన్ని తనలో నింపినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ ప్రజలకు విమోచన రక్షణని తీసుకొచ్చి దేవుని నమ్మని ఎంతగానో మహిమ పొందాడు. కాబట్టి 80 సంవత్సరాలైనా కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడు 120 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా బలము ఎంత పొందుకున్నాడంటే ఏమంటాడంటే, కంటి చూపు తగ్గలేదు, అతనిలో సత్తు తగ్గలేదని. పర్వతాల మీద 120 సంవత్సరాలు కూడా పర్వతం మీదకి వెళ్ళి ప్రభు చిత్తాన్ని
అక్కడ చిత్తాన్ని ప్రకారము ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించగలిగాడు. కాబట్టి ఈ విధంగా తప్పిపోతూ ఉంటారు, కానీ యెహోవా కోసం ఎదురు చూస్తే నూతన బలం పొందుతారని ఇక్కడ వాక్యం మనకి బయలుపరుస్తుంది. అక్కడ కూడా దేవుడు మోషేలో తన బలమంతా తన చిత్తమంతా నింపాడు. కాబట్టి ఈ విధంగా అబ్రహాం తర్వాత దావీదు మహారాజును కూడా మనం చూసుకున్నట్లయితే, దావీదు మహారాజు అభిషేకం వచ్చినప్పుడు గొల్యాతుని సంహరించి ప్రభునామాన్ని ఎంతగానో మహిమ తీసుకొని వచ్చాడు. కానీ ఒక్క కంటి చూపుతో బత్షెబాని చూసినప్పుడు ప్రభు చిత్తాన్ని కోల్పోయాడు. కానీ మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వు ప్రభు అని మళ్ళీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం దావీదు మహారాజు కోసం ఎంతగా ఎదురు చూశాడంటే, యెహోవా కోసం ఎదురు చూసి ఎంత బలం పొందుకున్నాడంటే, దావీదు మహారాజు మళ్ళీ అభిషేకం పొందుకుంటాడు. అయితే ఒకసారి అబ్షలోము, దావీదు కుమారుడైన అబ్షలోము యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు ఏమంటాడంటే, నీ తండ్రి మనిషిలాగా నువ్వు చూస్తున్నావా, అతడు 1000 ఏనుగుల బలము కలిగిన వాడు, అతడు ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని మీకు యుద్ధాలు చేసి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాడు, అతడు మనుషులలాగా చూడకూడదని అబ్షలోముకి చెప్తాడు. కాబట్టి యెహోవా బలము అభిషేకం పొందుకున్నప్పుడు దావీదు మహారాజు 1000 ఏనుగుల బలము కలిగాడు. తప్పిపోయినా సరే మళ్ళీ ప్రభు చిత్తంలోనికి వచ్చి నీ యొక్క సింహాసనం నిత్యం స్థిరపరచబడుతుందనే ఆశీర్వాదాన్ని దావీదు కుమారుడు అయిన యేసు అనే దావీదు మహారాజు పేరు చెప్పేసి మనము పిలిచే అంతగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇంకా మనము పేతురుని కానీ చూసినట్లయితే, పేతురు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో శిష్యులలో రూపాంతర కొండ మీద తన మహిమంతా చూపాడు. పరలోకంలో నుంచి నువ్వే సజీవమైన జీవం కలిగిన దేవుని కుమారుడు అని అనగానే పేతురికి తాళాలు పరలోకంలో ఓపెన్ చేయడానికి, లేకపోతే పాతాళాన్ని మూసివేయడానికి దావీదు తాళపు చెవులు పేతురికి ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు. అంతగా యేసుక్రీస్తు ప్రభు పేతురికి ఆధిక్యత ఇచ్చినప్పుడు యేసయ్య ఎవరో తెలియదని చెప్పేసి యేసుక్రీస్తు ఒక ప్రణాళిక నుంచి తప్పిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మళ్ళీ ఒక సంఘాన్ని కట్టగలిగాడు. ఈ విధముగా మనము బైబిల్లో కానీ ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు ముందు దేవుని యొక్క చిత్తానికి లోబడ్డారు, కానీ వాళ్ళ యొక్క ప్రయాణంలో ప్రభు చిత్తాన్ని కోల్పోయి ప్రభు చిత్తం నుంచి తొలగిపోయి వాళ్ళ యొక్క ప్రణాళికలో నుంచి పోయినప్పుడు మళ్ళీ యెహోవా కోసం ఎదురు చూసి వాగ్దానాలు పొందుకున్నారు, రక్షణను తీసుకొని వచ్చారు. అభిషేకం ద్వారా శాశ్వతమైన రాజ్యానికి వారసుడిగా దావీదు మహారాజు సంఘాన్ని పేతురు కట్టగలిగాడు. ఈ విధంగా మనము కూడా ఒకసారి ప్రభు చిత్తంలో నుంచి, అందుకనే మొదటి ప్రేమను విడిచితివి అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. అందుకనే ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనము కూడా వాగ్దానాలు ఉంటాయో, ఒక్కోసారి వాగ్దానాల కోసం ఎదురు చూస్తాం, పొందుకుంటాము. అలా పొందుకున్నప్పుడు ఏంటంటే మన సొంత చిత్తానికి వెళతాము. ప్రభు తన మహాబలంతో కార్యాలు చేసినప్పుడు అది మన కార్యాలని మనము ప్రభు చిత్తమని పరిపూర్ణంగా లోబడకుండా మన వలన ఎంతో కొంత జరిగిందని మనం ఆలోచనలోకి వస్తాము. అప్పుడు గర్వం, అహంకారం, అతిశయాలు వస్తాయి. అప్పుడు ప్రభు తన చిత్తాన్ని తన సన్నిధిని, తన హస్తాన్ని మన నుంచి వేరైపోతుంది. అప్పుడు మనం ప్రభు చిత్తంలో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ప్రభువా నన్ను క్షమించాయా అని మళ్ళీ వేడుకుంటే ప్రభు మళ్ళీ అభిషేకం కానీ తన చిత్తంలోనికి మనకి బయలుపరిచి తన బలమును, తన అభిషేకాన్ని మనలో నింపి తన ఆత్మతో అభిషేకించి మళ్ళీ తన చిత్తాన్ని మనలో నెరవేర్చగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే తొట్రులినా కానీ, లేకపోతే ఏదైనా సరే వాగ్దానాలు మనం కోల్పోయినా కానీ యెహోవా కోసం ఎదురు చూసి ప్రభు నీ చిత్తం నాలో నెరవేరనుగా, కానీ మనం పరిపూర్ణంగా ప్రభు చిత్తానికి లోబడినప్పుడు మనం తప్పగా ప్రభు చిత్తాన్ని మనం ఈ భూలోకంలో నెరవేర్చి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచగలుగుతాం. ఆమేన్.